హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా ఈజీగా క్విక్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. ఈ హెల్దీ లడ్డూని ప్రసాదంగానే కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా తేలిగ్గా చేసి పెట్టచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మందపాటి అటుకులనే తీసుకుంటున్నానండి. మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ప్యాన్లో 1 కప్ అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అటుకుల్ని మనము చేత్తో నలిపినప్పుడు ఈజీగా విరిగిపోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకుల్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోని ఒక హాఫ్ కప్పు ఫుల్ మకానా వేసుకోవాలి. వీటిని తామర గింజలను కూడా అంటామండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కొబ్బరి ముక్కల బదులు మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ మకానా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఫుల్ మకానా ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. మీకు అటుకులతో మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఫుల్ మకానా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోని 2 యాలకులు కూడా వేసుకొని వీటిని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే లడ్డూలు చుట్టుకోవడం కోసం పూర్తిగా నెయ్యినే యూజ్ చేయొచ్చు. మీరు నెయ్యితో లడ్డూలు చుట్టుకోవాలనుకుంటే నెయ్యి కొంచెం వేడి చేసుకొని వేసుకోండి. కానీ ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలతో లడ్డూలు చుట్టుకుంటున్నాను. ఈ పిండిలో 1-2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కువ పాలేమీ అవసరం ఉండదండి. ఇలా పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లడ్డు ఏ సైజు కావాలో చూసుకొని దాన్ని బట్టి పిండి ముద్దను తీసుకొని ఇలా లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ లడ్డూలను ఫస్ట్ టైం అయినా కానీ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో హెల్తీగా టేస్టీగా అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో లడ్డు ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.